సరే వైఫే కదా, ఏదో ఎక్స్‌పెన్సెస్ స్పెండ్ చేస్తది, ఇంట్లో వాళ్ళకి ఖర్చు పెడుతది, లేకపోతే వాళ్ళ పేరెంట్స్‌కి ఉపయోగపడుతది. మనం కూడా ఉంచుకొని ఏం చేస్తాం, ఎప్పటికైనా ఫ్యామిలీకి చేరాల్సిందే కదా అని చెప్పి పాజిటివ్ యాటిట్యూడ్‌తో అబ్బాయి కూడా అమ్మాయికి సెండ్ చేయడం జరిగింది. సో ఇదంతా జరిగిన తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆలోచిస్తే అబ్బాయికి రైజ్ అయింది ఏంటంటే, ఇంకా 16,00,000 ఏం చేసింది? 16,00,000 స్పెండ్ చేసి అంతే ఉంటుంది. ఎవ్రీథింగ్ వాజ్ ఫెసిలిటేటెడ్ ఇన్ ది హౌస్ ఇట్ సెల్ఫ్. సరే ఎంత ఖర్చు పెట్టుకున్నా, ఎంత జ్యువెలరీ కొనుక్కున్నా, 2,00,000, 3,00,000, 5,00,000, 10,00,000, 16,00,000 ఏం చేయాలి? ఆ డౌట్ అలా ఉన్నారు. బట్ కాకపోతే ఏమనలేదు. బట్ ఎప్పుడైతే వీసా ఫెసిలిటేట్ చేసిన తర్వాత రానని చెప్పి మొండికేసిందో అక్కడ డౌట్ రైజ్ అయింది. తర్వాత వీళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అవ్వగానే చెప్పాను కదా, ఇది ఆమె ఒక అడల్టరీలో ఉంది, పాత ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో రిలేషన్లో ఉంది. ఆయనకి స్పెండ్ చేయడానికి, ఆయనతో తిరగడానికి, ఆయనతో ఖర్చు పెట్టడానికి ఇక్కడ ఈ అత్తమామలు అడ్డొస్తున్నారు, ఈ అత్తమామలు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అని చెప్పి మాటికి గుంటూరు అమ్మ నాన్నలు ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్తూ అక్కడ స్పెండ్ చేస్తూ అక్కడ ఎంజాయ్ చేస్తూ హస్బెండ్ని చివరికి ఎదవ చేసింది.